తనకంటూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఏ అబ్బాయి కోరుకోడు. కత్తి లాంటి గర్ల్ ఫ్రెండ్, ఆపై చాటింగులు, మీటింగులు, డేటింగులు, ఇది లైఫ్ అంటే అనిపిస్తుంది కదా. కానీ అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు పొరపాటు చేశారో దేవదాసులు అవ్వటం ఖాయం. అందుకే అమ్మాయి అందంగా ఉందనో, మీరు అడిగిన వెంటనే రెస్పాన్స్ ఇచ్చిందనో కమిట్ అయ్యారో లైఫ్ బుగ్గిపాలే. మరి అలా కాకుండా ఉండాలంటే మీకు నచ్చిన అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ తర్వాతే కమిట్ అవ్వండి. మీకు నచ్చిన అమ్మాయిలో ఈ లక్షణాలుంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుందని అర్థం. మరి ఆ లక్షణాలేంటి? మోసం చేసే అమ్మాయిలు ఎలా ఉంటారు? తెలుసుకుందాం పదండి. ఏ టాపిక్ పై మాట్లాడినా చివరికి డబ్బు గురించే మాట్లాడుతుందా? అయితే జాగ్రత్త. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తులు ఎంతున్నాయి, మీ సంపాదన ఎంత అనేవి తెలుసుకోవాలని చూస్తారు. ఎక్కువసార్లు డబ్బు టాపిక్ తెస్తుందంటే ఇక మీరు ఆ అమ్మాయి నుంచి తప్పుకోవటం బెటర్. ఇక నటించే అమ్మాయిని చూస్తే నాకు చెడ్డ చిరాకు అని చెప్తారే, అలాంటి అమ్మాయిలు ఎంతోమంది మన డైలీ లైఫ్లో కనిపిస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి అమ్మాయిలే ఎక్కువగా నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మిమ్మల్ని కూడా వారి నాటకంలో భాగం చేస్తారు. చిన్న చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఏదైనా ఏడ్చి మరీ సాధించుకుంటారు. వీళ్లతో కొన్ని రోజులు గడిపితే నో డౌట్ మీకు పిచ్చి పట్టడం ఖాయం. మరో కేటగిరీ అమ్మాయిలు కూడా ఉంటారు. నా కాళ్ళు కింద పెడితే కందిపోతాయి, నేను ఏసీలో పుట్టి పెరిగాను, మా డాడీ నాకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతాడు, ఇలాంటి పోకడలకు పోయే అమ్మాయిలు కూడా ఉంటారు. వీళ్ళు ఇండైరెక్ట్ గా నువ్వు కూడా అలాగే చూసుకో అని చెప్పడం అనమాట. అంటే వీళ్ళని ఓ యువరాణిలా చూడాలని అర్థం. వీళ్ళని మెయింటైన్ చేయాలంటే మీరు కూడా ఓ దేశానికి యువరాజే ఉండాలి. నిజమే కదా దేవుడా. హే బేబీ, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, కాస్త షాప్ వర్క్ వెళ్ళి రీఛార్జ్ చేయించవా అని అడిగే అమ్మాయిలు కూడా ఉంటారు. కావాలంటే డబ్బు కూడా ఇస్తామంటారు. ఇలాంటి చిన్న చిన్న పనుల నుండి వాళ్ళ ఫ్రెండ్స్ ని పికప్ చేసుకోమని అడిగే వరకు అన్నిటికీ మిమ్మల్ని వాడతారు. పోనీ మీకు ఏదైనా పనుందని ఆమె చెప్పిన పని చేయలేకపోతే ఆమె మీరు వదిలేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. ఇలాంటి అమ్మాయిలు చాలా మంది తగిలే ఉంటారు కదా. మరికొందరుంటారు, ఏంటా బట్టలు, నీ హెయిర్ స్టైల్ ఏంటి ఇలా ఉంది, షేవింగ్ చేసుకోవచ్చు కదా, వాడితో ఎందుకు తిరుగుతున్నావు, లేట్ గా ఎందుకు వచ్చావు, ఇలా ఒకటా రెండా బోల్డ్ ప్రశ్నలు. ఇలాంటి వారితో ముందుకెళ్తే ఇక బతుకు జట్కా బండే, నో డౌట్. ఇక ఆ అమ్మాయిని పువ్వులా చూడాలి, వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళు నిత్యం సహాయం చేస్తూ ఉండాలి అనేది అబ్బాయిల్లో ఎక్కువ మంది ఫీలింగ్. ఇలాంటివన్నీ కొందరి దగ్గర అస్సలు పనికిరావు. హోటల్కి వెళ్ళినప్పుడు వారి కోసం టేబుల్ నుండి కుర్చీ లాగినప్పుడో లేక వారి కోసం డోర్ తీసినప్పుడో విశ్వరూపం చూపిస్తారు. మేము తీసుకోలేమా, మాకు చేతులు లేవా అంటూ నోరేసుకొని మీద పడిపోతారు. వీళ్ళకి అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు అనే తేడా చూపిస్తే మహా కోపం. ఇక మీరు అమ్మాయిని తక్కువ అంచనా వేస్తున్నారని కూడా వీళ్ళ ఫీలింగ్. ఇక మరికొందరు ఉంటారు, ఏది మాట్లాడినా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఏదైనా మాట్లాడారనుకోండి, ఓ చెవిన విని మరో చెవిన వదిలేస్తారు. ఈ విషయం తెలిసి మీరు ఎప్పుడైనా ఆమెకు చెప్పకుండా డెసిషన్ తీసుకుంటే అప్పుడుంటుంది మీకు, మేము మనుషులం కాదా, మాతో డిస్కస్ చేయవా, అసలు నేనున్నానని మర్చిపోయావా అని నిలదీస్తారు. మరికొందరు పగటి కలని కంటూ వారి ప్రపంచంలో వారు తేలిపోతూ ఉంటారు. మీరు ఏదైనా మాట్లాడినా వాళ్ళకి అస్సలు వినిపించదు. కానీ వీరికి వినాలనుకునే మాత్రం తప్పకుండా వినిపిస్తాయి. అంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు తప్ప మీకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. ఇంకొందరు మహాముదుర్లు, ఏది కావాలంటే అది జరిగి తీరాలంటారు. వాళ్ళు పంపించిన చిన్న మెసేజ్కి కూడా వెంటనే రిప్లై కావాలంటారు. ఈజీగా చెప్పాలంటే మొండి చేయటంలో వీరిని మించిన వారు ఉంటారు. వీళ్ళకి దేనికైనా నో చెప్పారంటే మీకు ఇత్తడే. ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నప్పుడు వారి గురించి ఎంతో కొంత తెలుసుకోవాలని ఉంటుంది. కానీ కొంతమంది అమ్మాయిలు వారి జీవితాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఇలాంటి అమ్మాయిలతో ఏడాది పాటు రిలేషన్షిప్ లో ఉన్న వారి గురించి మీకేమీ తెలీదు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినవి నేను చెప్పాను. ఇక ఎలాంటి అమ్మాయిలతో మీరు కమిట్ అవుతారో మీ ఇష్టం. ఎవరి తలరాత వారిది.